నమస్తే. ఎన్ భారతీదేవి గారి నవల లవ్ ఫ్లేమ్ 5వ భాగం. లక్ష్మీ ఖాన్ గారు ఇరు పక్షాల వారికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడం వలన బంధువులందరూ దూరమయ్యారు వాళ్లకు. లక్ష్మీ అమ్మ నాన్నగారు కూడా ఈ మధ్యనే గుణదలలో ఇల్లు కొనుక్కుని స్థిరపడ్డారు. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు కూతుర్ని అల్లుడిని వాళ్ళింటికి ఆహ్వానించలేదు. లక్ష్మీ వాళ్ళు కూడా ఎప్పుడూ అటువైపు వెళ్లలేదు. పెళ్లి అయిన తర్వాత వెంటనే అమెరికా వెళ్లటం వలన చాలామంది బంధువులు లక్ష్మికి ఇప్పుడు గుర్తే లేరు. లక్ష్మి వాళ్ళ అమ్మ నాన్నగారికి 4 కూతుళ్ళు, ఒక్కడే కొడుకు. ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆయన లక్ష్మిని తప్ప మిగతా కూతుళ్లను అల్లుళ్లను అందరినీ ఆహ్వానిస్తారు. లక్ష్మి వాళ్ల తమ్ముడు 8 సంవత్సరాల నుంచి డాక్టర్ చదువు కోసం అమెరికాలో ఉంటున్నాడు. చదువు పూర్తి చేసి 6 నెలల క్రితమే విజయవాడ వచ్చి సూర్యాపేటలో ఒక బిల్డింగ్ అద్దెకు తీసుకుని స్వంతంగా ప్రాక్టీస్ పెట్టాడు. అతనికి పెళ్ళయ్యి 2 పిల్లలు కూడా. అతని భార్యను గాని పిల్లల్ని గాని ఒక్కసారి కూడా లక్ష్మి చూడలేదు. లక్ష్మి కూడా పుట్టింటి వాళ్ళనందరినీ ఎప్పుడో మర్చిపోయింది. వాళ్లనెవర్నీ చూడాలని కూడా ఆమె కనిపించదు. ఆ రోజు శనివారం. అలవాటు ప్రకారం దేవాలయానికి బయలుదేరింది లక్ష్మి. మేము కూడా వస్తామంటూ రజియా, లలిత కూడా ఆమెతో బయలుదేరారు. ముగ్గురు లబ్బీపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికెళ్లి స్వామిని దర్శనం చేసుకుని అక్కడ నుంచి లక్ష్మికి తెలిసిన వాళ్ళింటికెళ్లి తిరిగి ఇంటికి బయలుదేరారు. వస్తూ వస్తూ ఒకచోట ఆగిపోయింది లక్ష్మి. ఆమెను అంతగా ఆకర్షించిన విషయం ఏమిటా అనుకుంటూ తను కూడా ఆమె వైపు చూసింది లలిత. అక్కడొక నర్సింగ్ హోమ్ ఉంది. గేటు మీదుగా డాక్టర్ చలపతిరావు అన్న పేరు. ఆయనకున్న డిగ్రీలు ఎనామిల్ పెయింట్తో బోర్డు మీద మెరుస్తూ కనిపిస్తున్నాయి ట్యూబ్లైట్ కాంతిలో. ఇంతలో ఆ గేటు దగ్గర ఒక కారు ఆగింది. అందులో నుంచి ఫుల్ సూట్లో ఉన్న ఒకతను దిగాడు. ఎత్తుగా, అందుకు తగిన లావుతో హుందాగా ఉన్నాడు. అతని చేతిలో ఉన్న స్టెథోస్కోప్ను చూసి డాక్టర్ కాబోలు అనుకుంది లలిత. ఆంటీ, నిలబడిపోయారేం? డాక్టర్ గారి దగ్గరికెళ్లే పనుందా అంది లలిత. లేదమ్మా అంది లక్ష్మి. మరెందుకు నిలబడిపోయారు? వెళదాం, నడవండి అంది ఆశ్చర్యంగా లలిత. ఆ నర్సింగ్ హోమ్ మా తమ్ముడిది. ఇప్పుడు కారులో నుంచి దిగి లోపలికెళ్ళాడు చూసావా? అతను మా తమ్ముడు చలపతిరావు. వాడిని చూసి చాలా రోజులైంది. అమెరికాలో ఉండి రావటం వలన బాగా ఒళ్ళొచ్చింది తప్ప పెద్ద మార్పేం లేదు. కళ్ళు విప్పార్చుకుని చూసింది లలిత లక్ష్మి వైపు. మమ్మీ, అతను నీకు తమ్ముడా? అంటే నాకు అంకుల్ అంది రజియా సంతోషంగా. అవునమ్మా, నువ్వు తనకు అక్క కూతురివే అన్న విషయం కూడా వాడికి తెలీదు. రక్త సంబంధం ఉన్న ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మా నాన్నగారు నాకు అందరినీ దూరం చేశారు. ఏ పండగొచ్చినా అక్కలు, మా తమ్ముడు అందరూ సరదాగా కలుసుకుంటారు, నేను తప్ప. మా అక్క వాళ్ల పిల్లల్ని కూడా ఇప్పుడు నేను గుర్తుపట్టలేను. ఆంటీ, మీ వాళ్ళందరినీ చూడాలని మీకెప్పుడూ అనిపించదా? మీ వాళ్లను చూడకుండాను ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారో నాకు అర్థం కావడం లేదు ఆశ్చర్యంగా అంటున్న లలిత వైపు నవ్వుతూ చూస్తూ లక్ష్మి, పిచ్చిపిల్ల, ఈ మాత్రానికే ఆశ్చర్యపోతున్నావా? మా అమ్మ నాన్నగారు వాళ్ళంతా గుణదలలోనే ఉంటున్నారు. ఎప్పుడైనా బజారులో కనిపిస్తే ఒకళ్ళనొకళ్ళను చూసుకోవటం తప్ప నేనెప్పుడూ నాకుగా వాళ్లను పలకరించలేదు అంది. మీరు చెప్పేది నిజమేనా అన్నట్లుగా చూసింది లలిత లక్ష్మి వైపు. పెళ్లి అయిన తర్వాత ఆడపిల్లకు తల్లి తండ్రులు కూడా పరాయి వాళ్లేనమ్మా. ఏ క్షణాన ఆడది భర్త జీవితంలోకి అడుగు పెడుతుందో ఆ క్షణం నుంచి ఆమె సర్వస్వము భర్తే. జీవితాంతం ఆడది బ్రతికేది భర్త నీడలోనే కదమ్మా. చిరునవ్వుతో రజియాను చూస్తూ అంది లక్ష్మి. అయినా పెళ్లి అయినంత మాత్రాన ఆడది అందరినీ వదులుకోవాలా? వదులుకోమని ఎవరూ చెప్పరమ్మా. అవసరమైతే భర్త కోసం వదులుకోవాలి. పెళ్లి అయిన తర్వాత భర్తను అడిగినంత స్వతంత్రంగా ఆడపిల్ల తల్లిదండ్రులను కూడా అడగలేదు.
తోబుట్టువులంటే అవసరం వస్తే ఒకరికి ఒకరు తోడు అన్నట్టుగా ఆదుకుంటారే కానీ జీవితాంతం తోడుగా నిలవరు. జీవితాంతం కష్టసుఖాలను కలిసి పంచుకునేవాడు, ఆదరించి అక్కున చేర్చుకునేవాడు ఆడదానికి భర్తే. ఆంటీ, ఇన్ని సంవత్సరాలలో మీ అమ్మా నాన్నగారిని చూడాలని, వాళ్లతో మాట్లాడాలని మీకెప్పుడూ అనిపించలేదా? ఇంకా నమ్మకం కుదరక అడిగింది లలిత. లేదమ్మా, నవ్వుతూ అంది లక్ష్మి. ఈ ఒక్క విషయంలో మీ మాటను నమ్మలేకపోతున్నాను ఆంటీ. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నావంటే నువ్వు నీ భర్తను సరిగ్గా అర్థం చేసుకోలేదన్నమాట. లేకపోతే నీ భర్తను నువ్వు పూర్తిగా ప్రేమించటం లేదు. ఆంటీ, నన్ను అపార్థం చేసుకోకు లలిత, ఉన్నమాట చెబుతున్నాను. నువ్వు శేఖర్ని అమితంగా ప్రేమించినా, అతని మనసును అర్థం చేసుకున్నా నీకు నా మాటల్లో నిజం ఎంతుందో అర్థమయ్యేది. ఇలాంటి అనుమానాలు వచ్చేవి కావు. భర్త అనురాగంగా దగ్గరకు తీసుకుని లాలనగా ముంగురులు సవరించేటప్పుడు ఆ ప్రేమలో బిడ్డను వడిలోకి తీసుకుని లాలించే తండ్రి ప్రేమ కనిపిస్తుంది. గుండెల మీద పడుకోపెట్టుకుని కబుర్లు చెప్పేటప్పుడు కన్న తల్లి వడిలోని చల్లదనం కనిపిస్తుంది. మృదువుగా పెదవులను అందుకున్నప్పుడు, లాలనగా అణువణువు స్పృశించేటప్పుడు ఆ తడిమే ఉద్వేగంలో భర్త ప్రేమ వెల్లి విరుస్తుంది. మేమిద్దరం ఒకరిని ఒకరం అర్థం చేసుకుని ఒకరి కోసం ఒకరం అనుకుంటూ బ్రతుకుతున్నాం కాబట్టే నాకు ఆయన తప్ప ఏ క్షణంలోనూ నాకు ఎవరూ గుర్తురారు. అన్ని ప్రేమలు నేను ఆయన ద్వారానే పొందుతాను అంది లక్ష్మి నవ్వుతూ. ఆంటీ చెప్పింది నిజమే కాబోలు. నేను శేఖర్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే ఆయనకు అనుకూలంగా నా ప్రవర్తన మార్చుకునేదాన్ని. అంతేగాని ప్రతి చిన్న విషయానికి ఆయన్ని బాధ పెట్టేదాన్ని కాదు. ఆంటీ తన కన్నవాళ్లు ఇదే ఊళ్ళో ఉంటున్నా వాళ్లను చూడకుండా, వాళ్ళింటికెళ్లకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటుంది. నేను గతాన్ని తలుచుకోవడానికే నాకు సిగ్గుగా ఉంది. నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఒకసారి నేను గుంటూరులో ఉంటున్న మా పిన్నిగారమ్మాయి దగ్గరకు వెళతానన్నాను. వాళ్ళు నిన్ను అవమానం చేస్తారు, వద్దు అన్నారు. ఆయన నన్ను వెళ్ళనివ్వలేదని 2 రోజులు అన్నం తినటం మానేసి ఎంత హంగామా చేశాను. ప్రేమ వేరు, వ్యామోహం వేరు. వ్యామోహం తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. సూర్యుని వేడికి మంచు కరిగిపోయినట్లుగా కోరిక తీరగానే వ్యామోహం తీరిపోతుంది. ఆయన్ని మనసారా ప్రేమించి అందర్నీ ఎదిరించి పెళ్లి చేసుకున్నాను. కానీ ఆయన్నేం సుఖపెట్టగలిగాను? ప్రశాంతంగా సాగిపోయే ఆయన జీవితంలోకి తుఫానులా ప్రవేశించాను. నేనెన్ని మాటలన్నా ఆయన సహించారు. ఆయన ప్రేమ నిజమైన ప్రేమ. ఇంతకాలం ఈ విషయం అర్థం చేసుకోలేకపోయాను. లలిత అంతరంగాన్ని ఆలోచనలు మదిస్తున్నాయి. ఇంతలో వాళ్ల పక్కగా ఆగిన కారుల నుంచి లక్ష్మి స్నేహితురాలు దిగటం ఆలోచనలో మునిగిపోయున్న లలిత గమనించలేదు. లలిత, ఈమె నా స్నేహితురాలు కమల అంటూ కమలను లలితకు పరిచయం చేసింది లక్ష్మి. నమస్కారం అంది వినయంగా లలిత. నమస్కారం. ఒక్కసారి నిన్ను గురించి చెప్పిందమ్మా లక్ష్మి నాకు. మీ వారు నువ్వు బావున్నారా? ఎంతో ఆప్యాయంగా అంది కమల. బాగానే ఉన్నామండి నవ్వుతూ అంది లలిత. లక్ష్మి, మా అమ్మాయిని జ్యోతి నర్సింగ్ హోంలో అడ్మిట్ చేశాం. పెయిన్స్ మొదలయ్యాయి. నేనింటికెళ్ళి బట్టలవి తీసుకుని వస్తున్నాను. రా లక్ష్మి, అమ్మాయిని చూద్దువుగానే. రజియా, నువ్వు లలిత రిక్షాలో ఇంటికెళ్ళండి. నేను హాస్పిటల్కెళ్ళి 1 గంటలో వస్తాను అంటూనే కారులో కూర్చుంది లక్ష్మి. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆటోలో ఇంటికి చేరారు స్నేహితులిద్దరూ. అప్పుడే థియేటర్ దగ్గర నుంచి వచ్చిన ఖాన్ గారు భార్య కోసం ఎదురుచూస్తూ వరండాలోనే కూర్చున్నారు. లలిత, మీ ఆంటీ ఏది? ఆంటీ వాళ్ళ తమ్ముడు అమెరికా నుంచి వచ్చి ఈ మధ్యనే ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాడట. దారిలో కనిపించి ఆంటీ రానన్నా వినిపించుకోకుండా కారులో వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. చూడమ్మా లలిత, నువ్వు అబద్ధం చెబుతున్నావని నాకు తెలుసు. చివరకు లక్ష్మీ ప్రాణం కూడా నాకు తెలియకుండా పోదు.
చిరునవ్వుతో అన్నారు ఖాన్ గారు. నిజం అంకుల్, ఆయన్ని నమ్మించాలని ప్రయత్నిస్తూ అంది లలిత. మీ ఆంటీకి దైవభక్తి మెండు. దేవాలయంలో కూర్చునుంటుంది. మీకు బోర్ కొట్టి మీరొచ్చేసుంటారు. లక్ష్మి సంగతి నాకు తెలీదా? నాకు చెప్పకుండా ఒకవేళ వాళ్ళ నాన్నగారు పోయారని తెలిసినా వెళ్ళదు అన్నారు అదే చిరునవ్వుతో. అందరూ మాట్లాడుకుంటూ ఉండగానే లక్ష్మి రిక్షా దిగి లోపలికొచ్చింది. ఇంతసేపున్నావేం లక్ష్మి? ఆమెదో దూరం ఊరు వెళ్ళి వచ్చినంత ఆతృతగా అడిగారు. మా ఫ్రెండ్ కమల కూతుర్ని డెలివరీకి జ్యోతి నర్సింగ్ హోంలో అడ్మిట్ చేశారు. దారిలో కమల కనిపించి చెబితే ఆమెతో పాటు హాస్పిటల్కెళ్ళి వాళ్ళ అమ్మాయిని చూసొస్తున్నాను. ఏమండి, మా తమ్ముడు చలపతి ఏదో పని మీద డాక్టర్ గారి దగ్గరకొచ్చాడు. నన్ను చూసి ఇంటికెళదాం రా అక్క అంటూ చేతులు పట్టుకుని గొడవ చేశాడు. వెళ్ళావా? ఆ విషయం మీకు తెలియకనే అడుగుతున్నారా? మీకు చెప్పకుండా ఎలా వెళతాననుకున్నారు? ఖాన్ గారు నవ్వుతూ లలిత వైపు చూశారు. ఆమె చూపులు సిగ్గుతో నేలవాలాయి. భోజనాలకు రండి అంటూ లోపలికి దారి తీసింది లక్ష్మి. అప్పటి వరకు నిప్పులు చెరిగిన సూర్యుడు అలసిపోయి పశ్చిమాద్రికి చేరుకున్నాడు. సూర్యుని రాకతో పశ్చిమాకాశం విరగబూసిన తంగేడు పువ్వుల చెట్టులా ఉంది. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది. అలసిపోయిన తను ఎలా ఉన్నాడో అనుకుని కాబోలు కృష్ణవేణిలోకి చూస్తున్నాడు. ఆ కాంతిని నింపుకున్న కెరటాలు మెరుపు తీగల్లా మెరుస్తున్నాయి. నది ఒడ్డునే పచ్చని పైరు చేలు. వాటి మీద నుంచి తేలి వస్తున్న చల్లని గాలి, మేత కోసం వచ్చి సంధ్యా సమయం కావడం వలన బారులు తీరి ఎగిరిపోతున్న కొంగలు. ప్రకృతి ముక్త మనోహరంగా ఉంది. ఒక్కోసారి వాతావరణాన్ని బట్టి మనుషుల మనోభావాలు కూడా ఉత్తేజితమవుతుంటాయి. బంగారు బొమ్మల, అందాల రాణిలా ఇసుక తిన్నె మీద కూర్చునుంది రజియా. కృష్ణ చూపులు ఆమె మీదనే నిలిచాయి. అద్భుతమైన ఆ సౌందర్యాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరటం లేదు. ఈ మధ్య తరచుగా నదీ తీరానికి వచ్చి సూర్యాస్తమయం వరకు కబుర్లతో కాలక్షేపం చేస్తున్నారు. కృష్ణ చూపుల్ని గమనించిన రజియా చిన్నగా నవ్వింది. ఆమె నోటు నుంచి రాలుతున్న ముత్యాలను ఏరుకోవడానికా అన్నట్లు కృష్ణ లేచి ఆమెకు ఆనుకుని కూర్చున్నాడు. ఆమె భుజాల చుట్టూ చేతులేసి ఆమె ముఖాన్ని తన కవిముఖంగా తిప్పుకున్నాడు. రజియా అతని భుజం మీద తల ఆంచింది. ఈ మధురమైన సమయం కోసం రజియా రోజంతా నిరీక్షిస్తుంది. నిరీక్షించినంతసేపు ఉండదు ఆ సంధ్య. నీ అందాన్ని రోజూ చూస్తున్నా ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తుంది. నేనే కవినైతే నీ అందాన్ని వర్ణిస్తూ 100 పేజీల కవిత్వం రాసేవాడిని. నిన్నే సమయంలో చూసినా కడిగిన ముత్యంలా మెరుస్తావు. చెయ్యి తిరిగిన మహాశిల్పి చేతిలో మలచబడ్డ అపురూపమైన శిల్పంలాంటి అవయవాల పొందిక. ప్రేమ కవి కల్పనలో కదలాడే దివ్యమూర్తివి నువ్వు. విశాలమైన కళ్ళు, యాపిల్ పళ్లలాంటి పొంగిన నునుపైన చెక్కిళ్ళు, చూడగానే ముద్దు పెట్టుకోవాలనిపించే ముచ్చటైన అధరాలు, అంతర్గతమైన సంస్కారం. ఏ రంగు చీర కట్టినా, ఏ రకమైన డ్రెస్సు వేసుకున్నా అతికినట్టుగా అందంగా ఉంటుంది నీకు. మీరింత బాగా కవిత్వం చెప్పగలరని నాకింతవరకు తెలియదే. విశాలమైన కనురెప్పలను రెపరెపలాడిస్తూ అంది రజియా. నువ్విలా నా ఎదురుగా కూర్చుంటే నీ అందాన్ని పొగుడుతూ రోజుకో కావ్యాన్ని రాస్తాను. శారిడాన్ అమృతాంజనాలకు బాగా గిరాకీ పెరుగుతుంది అంది రజియా నవ్వుతూ. నవ్వుతున్నప్పుడు సొట్టలు పడ్డ ఆమె బొగ్గవైపు కాంక్షగా చూశాడు కృష్ణ. రజియా రెల్లు పొదవైపు కన్నార్పకుండా చూస్తుంటే తను కూడా అటువైపు చూశాడు కృష్ణ. రెల్లు పొదల మధ్య ఒకదాని ముక్కుతో మరొకటి రుద్దుకుంటూ వాటి ప్రేమను వ్యక్తం చేసుకుంటున్నాయి గువ్వల జంట. వాటి చేష్టలకు రజియా పెదవులు చిరునవ్వుతో విచ్చుకున్నాయి. జంతువులు, పక్షులు, జలచరాలు అన్నీ తమకిష్టమైన వాటితో జతకడతాయి. దేవుడు మనుషులకెందుకో కులాలు, మతాలు అంటూ ఇన్ని అవరోధాలు కల్పించాడు. వాటికి లేని మాటను, మనస్సును, తెలివితేటల్ని దేవుడు మనిషికిచ్చాడు. అంతేకాదు,
ప్రకృతి మీద అధికారాన్ని కూడా మనిషికే ఇచ్చాడు. నేను అడుగుతున్నది ఒకటి, మీరు చెబుతున్నది ఒకటి. నువ్వు అడిగేదేమిటో సూటిగా అడుగు. లలిత నేను ఒకే వయసు వాళ్ళం. దానికి పెళ్ళయి సంవత్సరం కాబోతోంది. సిగ్గు బరువుతో చూపులు నేలవాలగా తల వంచుకుని అంది రజియా. అమ్మాయి గారికి పెళ్లి చేసుకోవాలని మహా ఆరాటంగా ఉంది అన్నాడు కృష్ణ కొంటిగా నవ్వుతూ. అక్కడికి తమరికి లేనట్లు బొంగమూతితో అంది రజియా. పెళ్ళయ్యే వరకు ఆరాటంగానే ఉంటుంది. ఆ తర్వాత నుంచే మొదలవుతాయి అగచాట్లు. పెళ్ళయ్యి సంవత్సరమన్నా నిండకముందే మేము ఉన్నాం అనుకుంటూ పుట్టుకొచ్చే పిల్లలతో అవస్థ పడుతున్నప్పుడు అనిపిస్తుంది, ఇంత త్వరగా ఎందుకు పెళ్లి చేసుకున్నామా అని. రజియా వైపు కన్ను గీటుతూ అన్నాడు కృష్ణ. అతని మాటలకు నవ్వాపుకోలేకపోయింది రజియా. అదిగో, అలా నవ్వొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నువ్వలా నవ్వితే నేను నిగ్రహంగా కూర్చోలేను. ప్రభంజనంలా నిన్ను చుట్టేయాలనిపిస్తుంది మత్తుగా అన్నాడు. పెళ్లి విషయం ఇంకా ఎంతకాలం వాయిదా వేస్తారు అంది రజియా మాట మారుస్తూ. రేపు ఆదివారం ఇంటికెళ్ళి మా నాన్నగారితో మన విషయం మాట్లాడతాను. రజియా కళ్ళు మెరిశాయి. మనసు ఊహల ఉయ్యాలలో తేలిపోసాగింది. బండబారిన మీ మనసులో ఇంతకాలానికైనా స్పందన కలిగింది. నువ్వు కనిపించిన క్షణానే నా మనసుకు స్పందన కలిగింది. రజియా కళ్ళల్లోకి అనురాగంగా చూస్తూ అన్నాడు. మాటలతో అయస్కాంతంలా ఆకర్షిస్తారు ఎదుటి వాళ్ళని. చీకటి పడింది, ఇక వెళదామా? అబ్బా, ఆ మాట అనకుండా ఒక్కరోజు కూడా ఉండరు కదా. చీకటి పడితే ఇంటికెళ్ళటానికి ఆడపిల్లను నేను ఆతృతపడాలి గాని మీరెందుకంత భయపడతారు అంది రజియా తెచ్చిపెట్టుకున్న కోపంతో. నీకోసమే చిరునవ్వుతో అన్నాడు కృష్ణ. శేఖర్ని ఇంటికి తీసుకొచ్చిన రోజునే చెప్పారు ఖాన్గారు. లలిత మనసును అర్థం చేసుకునే వరకు కొంతకాలం శారీరకంగా ఆమెకు దూరంగా ఉండటం మంచిదని. ఆ విషయాన్ని అక్షరాలా పాటిస్తున్నాడు శేఖర్. లలితకు కూడా లక్ష్మి అలాగే చెప్పింది. శేఖర్ ఖాన్గారింటికొచ్చి 3 వారాలయ్యింది. ఖాన్గారిని చూసిన శేఖర్, లక్ష్మీ ప్రవర్తన చూసి లలిత ఎవరికి వాళ్ళు తమదే తప్పనుకుని తమ ధోరణి మార్చుకోవాలనుకున్నారు. భార్యాభర్తలైన 3 వారాల నుంచి ఒకరికి ఒకరు దూరంగా ఉండటంతో ఒకరి విలువ ఒకరికి తెలిసొచ్చింది. ఇరువురు ఎప్పుడెప్పుడు ఒకరిని ఒకరు చేరుకుందామా అని తప్పించిపోతున్నారు. ఇరువురి మనసుల్లోనూ అవ్యాజమైన అనురాగం వెల్లివిరుస్తుంది. వీరి చూపుల్లో మాటల్లో వచ్చిన మార్పును ఖాన్గారు లక్ష్మి గమనిస్తూనే ఉన్నారు. అయినా ఏం తెలియనట్టుగా మౌనంగా ఉంటున్నారు. ఆ రోజు శేఖర్కి కృష్ణకు స్నేహితుడైన శ్రీకాంత్ పుట్టినరోజు. ఫ్రెండ్స్ అందరికీ బార్లో డ్రింక్ పార్టీ ఏర్పాటు చేశాడు. కృష్ణ, శేఖర్ ఎదురెదురుగా కూర్చున్నారు. అప్పటికే కృష్ణ ఒక రౌండ్ పూర్తి చేశాడు. విస్కీ నిండిన గ్లాసును చూస్తూ శేఖర్ అలాగే కూర్చున్నాడు. అతని మనసులో గతంలోని ఒక సంఘటన మెదిలింది. ఆ రోజు శ్రీకాంత్ మ్యారేజ్ డే. ఇలాగే ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చాడు. పుట్టినరోజు, పెళ్లిరోజు స్నేహితులతో కలిసి సరదాగా గడుపుకోవటం అతనికి అలవాటు. డ్రింక్ చేసి ఇంటికెళ్ళాడు. గుమ్మంలోనే ఎదురైంది లలిత. ఈ ఒక్క అలవాటే లేదనుకున్నాను ఇన్ని రోజుల నుంచి, ఇది కూడా ఉందా? భర్త నోటి నుంచి వస్తున్న విస్కీ వాసనకు అసహ్యంగా ముఖం తిప్పుకుంటూ అంది లలిత. మా ఫ్రెండ్ పార్టీ ఇచ్చాడు, కాదనలేకపోయాను. సారీ లలిత, నాకు రోజు డ్రింక్ చేసే అలవాటు లేదు. అప్పుడప్పుడు ఇలా సరదాగా అంతే. ఈరోజు మా ఫ్రెండ్ బలవంతం చేశాడని చెబుతారు, ఇంకో రోజు ఇంకో కారణం చెబుతారు. ఉబికి వస్తున్న దుఃఖాన్ని పళ్ల మధ్య బిగపడుతూ అంది లలిత. అవును, చెబుతాను. ఏమంటావు? మిమ్మల్ని ఏమీ అనలేను, ఎందుకంటే కోరి చేసుకున్నానుగా. అందుకు ఏడుస్తున్నావా? అంతకంటే చేయగలిగింది మాత్రం ఏముంది? నీలాంటి రాక్షసుని కట్టుకుని మనశ్శాంతికి దూరమైనందుకు నేనేడవాలి. ఆ మాట అనటానికి మీకు సిగ్గులేదు? నన్ను కట్టుకున్నందువల్ల మీకొచ్చిన నష్టం ఏమిటి? నన్ను కట్టుకున్న తర్వాతనే స్వంత బంగళాకు, బ్యాంకులో ఉన్న నా డబ్బుకు వారసులయ్యారు.
అంతస్తు పెరిగింది, అధికారం పెరిగింది. నోర్ముయ్, ఎవడికి కావాలి నీ బోడి డబ్బు? నా సంపాదనతో నా పెళ్ళాం బిడ్డల్ని బ్రతికించుకోలేని అసమర్థుణ్ణి కాదు నేను అంటూ మూతలు పడుతున్న కళ్ళతో బెడ్రూంలోకి వెళ్ళాడు. ఇప్పుడు డ్రింక్ చేసి వెళితే లలిత ఎంత హంగామా చేస్తుందో. అయినా నేను ఆరుబయటే పడుకుంటాను కదా. నేను డ్రింక్ చేసినట్లు లలితకు తెలియదు. ఒకవేళ తెలిసినా వాళ్ల ముందు హంగామా చేయలేదు అనుకుంటూ బాటిల్ ఖాళీ చేశాడు. శేఖర్, కృష్ణ ఇంటికొచ్చేసరికి రాత్రి 9 గంటలైంది. రాగానే నిద్ర ముంచుకొచ్చేస్తుంటే కృష్ణ మేడ మీదున్న తన గదిలోకి వెళ్ళాడు. శేఖర్ని చూడగానే అర్థమైంది లలితకు అతను బాగా తాగాడని. ఉప్పెనలా ముంచుకొచ్చింది దుఃఖం. ఖాన్గారి పక్కగా ఉన్న మడత మంచం మీద పడుకున్నాడు శేఖర్. అనునయంగా లలిత భుజం మీద చెయ్యేసింది లక్ష్మి. ఆంటీ, ఆయన మారలేదు, ఈరోజు మళ్లీ తాగొచ్చారు అంది లలిత లక్ష్మి భుజం మీద తల ఆంచి ఏడుస్తూ. చూడమ్మా, ప్రతి విషయానికి కన్నీళ్లు పరిష్కారం చూపవు. అతనేం తప్పు చేశాడని నువ్వెంతగా బాధపడుతున్నావు? ప్రతి మనిషికి ఒక బలహీనత ఉంటుంది. స్నేహితుడు పార్టీ ఇస్తున్నాడని శేఖర్ మనకి చెప్పే వెళ్ళాడు కదా. అక్కడ స్నేహితులంతా డ్రింక్ చేస్తుంటే తను కూడా చేసి ఉంటాడు. మీ అంకుల్ మాంసాహారి, నాకు అదంటేనే అసహ్యం. అంత మాత్రం చేత ఆయన్ని కూడా మానేయమని చెప్పగలనా? ఆయన్ని తృప్తిగా భోంచేస్తే అంతే చాలనుకుంటాను. కొత్తలో అయితే ఆ కూర వండినప్పుడల్లా వాంతి చేసుకునేదాన్ని. ఆ సంగతి ఆయనకు తెలిస్తే ఆయన ఎక్కడ తినటం మానేస్తారో అని తెలియనిచ్చేదాన్ని కాదు. ఇప్పుడు అలవాటైపోయిందనుకో. అలాగే రాత్రిపూట భోజనానికి ముందు కొద్దిగా బ్రాందీ తాగుతారు. ప్రతిరోజు లిమిట్గా గ్లాసులో బ్రాందీ పోసి నా చేతులతో నేనే తాగిస్తాను ఆయన చేత. భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు కొన్ని అలవాట్లను మానుకోవాలి, కొన్ని అలవాట్లు చేసుకోవాలి. శత్రువుల్లా ప్రతిదానికి కాట్లాడుకుంటే ఇక వివాహ బంధానికి అర్థమేముంది? వీళ్ళు శేఖర్ని పిలిచి బెడ్రూంలో పడుకోండి అంది లక్ష్మి చిరునవ్వుతో. లక్ష్మి కళ్ళు తుడుచుకుని బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది. 5 నిమిషాల తర్వాత శేఖర్ లోపలికి వచ్చాడు. కొద్ది రోజుల వియోగం తర్వాత లలితను సమీపిస్తుంటే ఒక విధమైన ఉద్వేగంగా ఉంది. మంచానికి దగ్గరగా నిలబడి లలిత వైపు చేతులు చాపాడు. ఆ క్షణం కోసమే తప్పిస్తున్నట్లుగా అతన్ని అల్లుకుపోయింది లలిత. ఆమె వెచ్చని ఊపిరి శేఖర్ చెంపను తాగుతూ గిలిగింతలు పెడుతుంటే, మెత్తని శరీరం వింత అనుభూతుల్ని కలిగిస్తుంటే అంతకుముందున్న కోపం ఎగిరిపోయింది. తెల్లటి చీరలో ఆమె నిండైన శరీరం అతని బలమైన చేతుల మధ్య ఇమిడిపోయింది. భర్త స్పర్శానుభూతికి పులకాంకితురాలైన లలిత ఆర్తిగా అంతా మరిచిపోయి ఆ కౌగిలే తన సర్వస్వం అన్నట్లుగా అతని ఆనందం కోసమే తను సృష్టించబడిన దానిలా కుమ్మరి చేతుల్లో మట్టి ముద్దలా అతని చేతుల్లో నలిగిపోయి అలసటగా కళ్ళు మూసుకుంది. లలితకు భర్తతో ఎంతసేపు గడిపినా తనివి తీరటం లేదు. అందరి మధ్య పగలు శేఖర్ భోజనానికి వచ్చిన టైంలో మనసారా మాట్లాడటానికి వీలు కావటం లేదు. అందుకే ఇక వెళ్ళిపోదాం అని గొడవ మొదలుపెట్టింది శేఖర్తో. లలిత మనస్సును అర్థం చేసుకున్న శేఖర్ ఖాన్గారి దంపతులతో తను ఇంటికి వెళతామని చెప్పాడు. వెళతామని తొందరపడుతున్న వాళ్లను బలవంతంగా ఉంచటం మంచిది కాదనుకున్న ఖాన్ దంపతులు కూడా సరే అన్నారు. లలితకు పట్టుచీర పెట్టింది లక్ష్మి. వాళ్ళిద్దరూ ఆటో ఎక్కుతుంటే తన కూతురు అత్తవారింటికి పోతున్నట్లుగా ఎంతో బాధపడింది లక్ష్మి. పవిత్రమైన దేవాలయం లాంటి ఆ ఇంటిని, తల్లిదండ్రులను మరిపించిన ఖాన్గారి దంపతులను, ప్రాణ స్నేహితురాలు రజియాను వదిలి వెళ్లలేక చిన్నపిల్లల వెక్కి వెక్కి ఏడ్చింది లలిత. ఈ ఊళ్ళోనే కదమ్మా ఉండేది, మీరే క్షణంలో రావాలనుకుంటే ఆ క్షణంలో రావచ్చు అంటూ అనునయంగా ఓదార్చారు ఖాన్గారు. శేఖర్, లలిత పార్వతీ పరమేశ్వరుల్లాంటి ఆ దంపతులకు కృతజ్ఞతతో పాదాభివందనం చేశారు. ఖాన్గారు వాళ్ళిద్దరినీ తన కారులో తీసుకెళ్లి దిగబెట్టి వచ్చారు. అది ఒక నదీ తీరం. ఆ తీరాన విశాలమైన పూలతోట. ఎన్నో రంగులు పూలు విరగబూసి తమ సుగంధాలను నలువైపులా వెదజల్లుతున్నాయి.
పూల పందిరి కింద మల్లెపూలు పరిచిన పక్క మీద రజియా కూర్చునుంది. ఆమెకెదురుగా కృష్ణ కూర్చున్నాడు. పువ్వుల పరిమళం మనసుకు మత్తును గొల్పుతుంటే కళ్ళెత్తి కృష్ణ వైపు చూసింది రజియా. పూల చుట్టూ గండు తుమ్మెదలు ఝుంకారరావం ఆలపిస్తున్నాయి. ఒక దివ్యానుభూతి ఆ క్షణంలో కృష్ణను ఉన్మత్తుణ్ణి చేసింది. పాల నురగలాంటి తెల్లటి చీరలో అప్సరసలా మెరిసిపోతున్న రజియా అందం అతని ఎదలో తొందర కలిగిస్తుంది. కృష్ణ ఆర్తిగా 2 చేతులు చాపి ఆమెను అందుకోపోయాడు. రజియా అతని నుంచి తప్పించుకుంటూ నీళ్లల్లోకి నడిచింది. ఆమె కట్టుకున్న మెత్తటి తెల్లని చీర, జాకెట్ తడిసిపోయి తెల్లగా గుండ్రంగా ఉన్న ఆమె భుజాలను, ఎత్తుగా పొంగినట్లున్న భక్ష్య సంపదను స్పష్టంగా చూపిస్తున్నాయి. ఆవేశం కట్టలు తెంచుకోగా ఆర్తిగా రజియాను చేతుల్లోకి తీసుకున్నాడు కృష్ణ. ఆమె కళ్ళు అరమోడ్పులయ్యాయి. విరగపూసిన పువ్వుల చెట్టులా యవ్వన కాంతితో మెరిసిపోతున్న నీ అందాలన్నీ నా స్వంతం చేసుకోవాలని తప్పించిపోతున్నాను. అటు చూడు, మనల్ని ఇలా చూసిన నెలరాజుకు కూడా రాగజ్వాల రగిలినట్లుంది. తారతో సయ్యాటలాడటానికి ఆమెను చాటుకు రమ్మని సైగ చేస్తూ మేఘాల చాటుకు పరిగెత్తుతున్నాడు. ఆమె మృదువైన అదరాలను తన మునిపంటితో అందుకుంటూ లాలనగా అన్నాడు కృష్ణ. అందంగా మాట్లాడటం కూడా ఒక కళే. మీరు మాట్లాడుతుంటే గంటల తరబడి వినాలనిపిస్తుంది. చక్కటి కథ వింటున్నట్లుగా ఉంటుంది. అదేం చిత్రమో గాని పగలు రాత్రి మీ సమక్షంలోనే ఉంటున్నా ఇంకా నాకు మనసు నిండటం లేదు. రోజుకు 40 గంటలైతే ఎంత బావుంటుందనిపిస్తుంది. అతనికి అల్లుకుపోతూ మత్తుగా అంది రజియా. ప్రేమకున్న మహత్తరమైన శక్తి అదే. ఆ శక్తి ముందు ఆస్తి, అంతస్తు, పరువు, ప్రతిష్ట, కులం, మతం ఏవి అడ్డుగా నిలవలేవు. ప్రేమ ఒక మహాప్రవాహం లాంటిది రజియా. ఈ రేయి తెల్లవారకుండా ఇలాగే ఉంటే ఏమిటో చిత్రమైన ఆలోచనలు రేగుతున్నాయి నాలో. ఈ రేయి గడిచిపోతే నువ్వు నా నుంచి దూరం అవుతావని భయంగా ఉంది. రజియాను మరింతగా హత్తుకుంటూ అన్నాడు కృష్ణ చిరునవ్వుతో. నాలో ఊపిరి మీరు, నాలో స్పందన, శక్తి మీరు. మీ నుంచి నన్ను మృత్యువు కూడా దూరం చేయలేదు అంది రజియా. ఆరాధనగా ఆమె వైపు చూశాడు. ఆమె మనసులో కోటి వీణలు మంగళప్రదమైన జీవితానికి నాంది పలుకుతూ వసంతరాగాలను పలికించాయి. ఆమె నుదుటి మీద పాపిటి దగ్గరగా మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు కృష్ణ. ఆమె అణువణువున విద్యుత్ ప్రకంపనాలు ప్రవహించినట్లుగా, తన షాక్ భరించలేనట్లు అతని గుండెల్లో ఒదిగిపోయి కళ్ళు మూసుకుంది రజియా. నిమిషాలు గంటలుగా మారిపోతున్నాయి. రజియా కళ్లల్లో తడి మెరిసింది. మనసును మెలిపెడుతున్నంత బాధనిపించింది కృష్ణకు. నీ కళ్లల్లో కన్నీళ్ళెందుకు రజియా? మృదువుగా అడిగాడు. భవిష్యత్తును గురించి ఆలోచించటానికే భయంగా ఉందండి. నువ్వు కోరుకున్న జీవితాన్ని పొందబోతున్నా భయం ఎందుకు? అనునయంగా అన్నాడు. మా మమ్మీది ఒక కులం, మా డాడీది ఒక కులం. నేనే కులమని చెప్పుకోవాలో నాకే అర్థం కావటం లేదు. మన పెళ్లికి మీ నాన్నగారు ఒప్పుకుంటారో లేదు. ఎవరి కోసం నిన్ను వదులుకోలేను నేను. కులం, మతం మనిషి మనుగడకు మనిషే ఏర్పరచుకున్నవి. నీకు తప్ప నా మనసులో ఇంకెవరికీ చోటు లేదు. చాలండి, ఈ ఒక్క మాట చాలు. ఈ మాట మీ నోటి నుంచి వినాలని ఇంతకాలం తపస్సు చేశాను. అతనికి హత్తుకుపోతూ మత్తుగా అంది. ఇంతలో పెద్ద సుడిగాలి ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టింది. ఆ గాలి వేగానికి చెట్ల కొమ్మలు, ఆకులు, పువ్వులు అన్నీ నేలరాలాయి. నదిలోని నీళ్లు కూడా ఆ గాలి వేగానికి అల్లకల్లోలం అయ్యాయి. ఆ గాలి కృష్ణను పైకి లాక్కెళుతుంది. రజియా, రజియా, రజియా అంటూ రజియా వైపు చేతులు చాపుతూ ఏడుస్తున్నాడు కృష్ణ. రజియా ఆ క్షణంలో ఎటువంటి చిత్రహింసను అనుభవిస్తుందో ఆమెకటువంటి క్షణాలను సృష్టించిన ఆ భగవంతుడికే తెలియాలి. కృష్ణ అంటూ పెద్దగా అరుస్తూ కళ్ళు తెరిచింది. తను తన గదిలోనే పడుకుంది. పైన సీలింగ్ ఫ్యాన్ను వేగంగా తిరుగుతున్నా
ఒళ్లంతా చిరు చెమట్లు పట్టాయి రజియాకు. అతి ప్రయత్నం మీద లేచి కూజాలో నుంచి మంచినీళ్లు గ్లాసులోకి వంచుకుని గటగట తాగింది. ఆ భయంకరమైన కల సృష్టించిన షాక్ నుంచి పూర్తిగా తేరుకోలేకపోయింది. లైట్ వేసుకుని కూర్చుంది. రాత్రి 9 గంటలైంది. వీధుల్లో రద్దీ తగ్గి వాతావరణం ప్రశాంతంగా ఉంది. భర్త రాక కోసం ఎదురు చూస్తూ సన్నజాజి పందిరి కింద పడక కుర్చీలో కూర్చుంది లలిత. అంత క్రితమైతే శేఖర్ వచ్చినా రాకపోయినా తను భోంచేసి శేఖర్కు అన్ని టేబుల్ మీద సర్దిపెట్టి బెడ్రూంలోకి వెళ్ళి నిద్రపోయేది. శేఖర్ వచ్చినప్పుడు పనిపిల్ల తలుపు తీసేది. అతనికి కావలసినవి ఆ అమ్మాయే అందించేది. భోంచేసి బెడ్రూంలోకి వెళ్లేసరికి లలిత నిద్రపోతుండేది. ఆమెను లేపటం ఇష్టం లేక ఆమెకు మెలకువ రాకుండా ఆమె పక్కనే చోటు చేసుకుని పడుకునేవాడు. లలితకు మెలకువ వచ్చినప్పుడు పక్కనే పడుకుని నిద్రపోతున్న భర్తను చూసి తనను లేపలేదని, తన మీద అతనికి ప్రేమ తగ్గిపోయిందని ఏమేమో ఊహించుకుంటూ నిద్రపోకుండా ఏడుస్తూ పడుకునేది. ఖాన్ గారి దంపతుల మధ్య కొన్ని రోజులు గడిపొచ్చిన తర్వాత లలితలో చాలా మార్పు వచ్చింది. తను ఖాన్ గారి ఇంటి దగ్గర నుంచి వచ్చి 2 రోజులే అయింది. 10 గంటలకు ఇంటికొచ్చాడు శేఖర్. తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్న లలితను చూసి ఒక్క క్షణం తన కళ్లను తనే నమ్మలేకపోయాడు. పెళ్ళయిన తర్వాత రాత్రిపూట ప్రత్యేకంగా లలిత ఎప్పుడూ ముస్తాబు కాలేదు. నీలిరంగు జార్జెట్ చీర మీదున్న జరీపూలు నక్షత్రాల్లా మెరుస్తున్నాయి. వెన్నెల కాంతినంతా ఆమె కళ్లల్లోనే నింపుకున్నదా అన్నట్లుగా ఆమె కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి. తల నిండా పూలతో, కళ్లల్లో కోరికతో కొత్త పెళ్లి కూతురిలా కనిపించింది శేఖర్ కళ్లకు. తన భార్య ఎలా ఉండాలని కోరుకునేవాడో అలా ఉంది లలిత. ఆమెనలా మలిచిన ఖాన్ గారి దంపతులకు మనసులోనే కృతజ్ఞతగా నమస్కరించాడు. శేఖర్కు దగ్గరగా వచ్చి అతని షర్టు గుండీలు విప్పుతూ, ఇంత ఆలస్యంగా వచ్చారేం? మీకోసం ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? అంది గోముగా. శేఖర్ మనసు పున్నమి నాటి కడలి కెరటం అయింది. తన కోసం ఎదురు చూడటం, తనింటికి రాగానే ఆలస్యం అయినందుకు హంగామా చేయకుండా లాలనగా మాట్లాడటం, సంతోషంతో అతని మనసు ఉక్కిరి బిక్కిరి అవుతుంది. శేఖర్ స్నానం చేసి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చేసరికి లలిత భోజనాలు వడ్డించింది. అన్నీ తనకిష్టమైన వంటకాలే. మెచ్చుకోలుగా భార్య కళ్ళల్లోకి చూశాడు. అంతకు ముందు కూడా మీకిష్టమైన వంటకాలు తయారు చేసి స్వయంగా వడ్డించాలని ఉండేదండి. మీరేమో రాత్రి 9 గంటలు దాటితే కానీ ఇంటికి రారు. నాకు ఆ టయానికి నిద్ర ముంచుకొస్తుంది. చిన్నప్పటి నుంచి అంతే. 9 గంటలు దాటిన తర్వాత మేలుకొనుంటే ఆరోగ్యం పాడవుతుందని, నిద్రపొమ్మని అమ్మ గొడవ చేసేది. ఇప్పుడు ఆ అలవాటును మానుకోలేకపోతున్నాను. ఇక నుంచి కాస్త ముందుగా ఇంటికి రండి. తప్పకుండా వస్తాను. రోజు నేను కృష్ణ షికారుగా ఆఫీస్ అయిన తర్వాత 1 గంట తిరగటం మాకెప్పటి నుంచో ఉన్న అలవాటు. అలా గడిచిపోతుంది టైము. మీకిష్టమైన చేపల పులుసు ఇంకొంచెం వేసుకోండి అంటూ పులుసు వేయటానికి ముందుకు వంగిన ఆమెను ఎడం చేత్తో దగ్గరకు లాక్కుపోయాడు. ఎంగిలి, ముందు భోజనం కానియండి గారంగా అంది లలిత. ఇన్ని రోజుల నుంచి మనిద్దరం ఒకరిని ఒకరు ద్వేషించుకుంది ప్రేమ లేక కాదు, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేక అన్న విషయం ఖాన్ గారింట్లో గడిపిన తర్వాత అర్థమైంది నాకు నవ్వుతూ అంటూ భోజనం ముగించాడు. లలిత, అర్ధరాత్రి దాటే వరకు ఈ వంటగది సర్దుకుంటూ కూర్చోకుండా 5 నిమిషాల్లో బెడ్రూమ్కి రావాలి. చిలిపిగా లలితకు కన్ను గీటుతూ వెళ్ళాడు. వంటగది సర్ది పాల గ్లాసు తీసుకుని గదిలోకి అడుగుపెట్టింది లలిత. ట్యూబ్లైట్ కాంతిలో పాలరాతి బొమ్మలా కనిపిస్తున్న లలితను చూస్తూ కళ్లతో ఏదో సైగ చేశాడు శేఖర్. చెంపల్లో మందారాలు బిచ్చుకున్నాయి. రాకెట్లా ముందుకు దూసుకెళ్లి లలితను చుట్టేశాడు. లలిత అతి నాజూకుగా శేఖర్ మెడను కౌగిలించుకుంది. అతని మెడవంపులో ముఖం దాచుకుంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేనేం చేసినా నాకు ఎదురు చెప్పకు అని మెత్తగా పలుకుతూ అవలీలగా లలితని ఎత్తుకుని ఆమె ముఖాన్ని ముద్దులతో తడుపుతూ పడక మీదకి చేర్చాడు.
ప్రేమ జ్వాలల్లో మెల్లమెల్లగా కరిగిపోయి ఒకరిలో ఒకరు లీనమయ్యారు. లవ్ ఫ్లేమ్ నవల 5వ భాగం సమాప్తం. మళ్ళీ కలుద్దాం. సెలవు.